ఓకే. హలో. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు రంజాన్ మాసం అయితే నడుస్తుంది కదా గైస్. సో, అయితే నేను 4:30కి అయితే లేచేశాను. లేవంగానే ఇంకా తొందరగా అయితే బ్రష్ చేసేసాను. ఎందుకంటే తినాలి కదా! సో, ఇప్పుడు ఏం వండారు మా అమ్మ అని చూస్తే గైస్ ఎండు రొయ్యలు ప్లస్ టమాటా దాంతో పాటు గుడ్డు అయితే వండారు గైస్. చాలా ఆనందమేసింది. ఎందుకంటే నాకు ఎండు రొయ్యల కూర అంటే చాలా ఇష్టం గైస్. సో, ఇంకా వడ్డిస్తున్నారు మా అమ్మ అయితే ఇప్పుడు నాకు. ఇంకా వడ్డించుకున్న తర్వాత నేను కూడా ఎండు రొయ్యలు వేసుకున్నాను చాలా హ్యాపీగా. సో, ప్లేట్ అయితే రెడీ అయిపోయింది గైస్ నాది. ఇంకా తినడం అయితే మొదలు పెడదాం. ఫస్ట్ ముద్ద వెళ్ళింది గైస్ నోట్లో. చాలా ఆనందం వేసింది గైస్. చాలా టేస్టీగా ఉంది కూర అయితే. ఇంకా తినేసిన తర్వాత గైస్ తొందరగా అయితే తినేసాను. తినేసిన తర్వాత మా నాన్న మజ్జిగ అయితే వేసి ఇచ్చారు. మజ్జిగ కూడా చల్లగా చాలా టేస్టీగా అయితే ఉంది గైస్. మజ్జిగ కూడా తాగేశాను. ఇంకా తాగేసిన తర్వాత అయితే గైస్ ఉపవాసం అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత 5:30 అవుతుంది గైస్. సో మేమైతే నేను మా నాన్న అయితే గైస్ బయలుదేరిపోయాను నమాజ్కి. మా ఇంటి దగ్గరలో ఉన్న కొత్త మస్జిద్కి అయితే మేము వచ్చాం గైస్. ఇక్కడ వచ్చిన తర్వాత వజూ చేసుకుని అయితే పైకి వచ్చాం గైస్. పైకి వస్తే ఇంకా నమాజ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. అప్పటికే మేము కొంచెం లేట్ అయిపోయాం. నమాజ్ అవ్వగానే గైస్ పరిగెత్తుకుంటూ మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాం గైస్. ఇంకా నిద్రపోవాలి కదా, చాలా నిద్ర వచ్చేస్తుంది. టైం అయితే 5:56 అయింది గైస్. అలా అయితే నేను పడుకున్నాను గైస్. అలా 2 నిమిషాలు పడుకున్నానో లేదో 2 గంటలు అయిపోయింది గైస్. లేచి చూస్తే 8 అయిపోయింది గైస్ అప్పుడే. ఇంకా నేనైతే కాలేజ్కి వెళ్ళాలి కదా, ఇంకా తొందరగా అయితే నేను రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి గైస్. 8-10 అయిపోయింది. ఇంకా నేనైతే గైస్ తొందరగా అయితే లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయాను గైస్. ఇప్పుడైతే కాలేజ్కి బయలుదేరదాం. అలా బండి స్టార్ట్ చేశాను గైస్. నేను కాలేజ్కి బయలుదేరుతున్నాను. అలా స్టార్ట్ అయ్యానో లేదో మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి నాకు లేట్ అయిపోయింది, నన్ను పికప్ చేసుకో అని చెప్పాడు గైస్. సో అతన్ని అయితే చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఇతనే గైస్ నా ప్రాణమిత్రుడు, నా ప్రాణానికి ప్రాణం పెట్టే మిత్రుడు చింటూ బాబు. ఇతన్ని అయితే పికప్ చేసుకుని వెళ్తున్నాను గైస్. దారిలో అయితే మాకు ఒక బాలకుడు కనిపించాడు గైస్. ఆపదల్లో ఉన్నాడు, వెనకాల కూర్చున్నాడు చూసారా. అతన్ని అయితే కాపాడైతే మేము కాలేజ్కి తీసుకెళ్తున్నాం గైస్ జాగ్రత్తగా. తనైతే చాలా కృతజ్ఞత చెప్పాడు తర్వాత. సో కాలేజ్కి వెళ్ళి చూస్తే గైస్ 9:14 అయిపోయింది. అసలు క్లాస్ అయితే 9కి స్టార్ట్ అయ్యింది. మేము ఇప్పటికే లేట్ అయిపోయాం. అయినా కూడా చూడండి గైస్ ఎంత జాలీగా అయితే నడుస్తున్నాం మేము అందరం. మా మేడం అయితే ఆబ్సెంట్ వేసారు, కానీ కాసేపట్లో లాస్ట్లో అయితే మళ్ళీ ప్రెసెంట్ అయితే వేసారు. మధ్యాహ్నం అయింది. నా నాన్ ముస్లిం ఫ్రెండ్స్ అయితే నన్ను నమాజ్ రూమ్ దాకా అయితే డ్రాప్ చేసి వెళ్ళారు. సో నేనైతే లోపల మా వాళ్ళతో అయితే నమాజ్ అయితే చేసుకున్నాను సుకూన్గా. జోహర్ నమాజ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాను. జోహర్ నమాజ్ అయ్యాక ఇంకా మేమైతే కాసేపు బయట అలా వాకింగ్ చేసాము గ్రౌండ్లో. అలా సరదాగా తిరిగేసి అయితే క్లాస్కి అయితే లేట్గా వెళ్ళాము. మా సార్ అయితే మమ్మల్ని అరగంట నుంచో పెట్టారు. చాలా అలసిపోయాము. దాని తర్వాత నెక్స్ట్ పీరియడ్ అయితే స్టార్ట్ అయింది. ఈ పీరియడ్ చాలా బోరింగ్గా అనిపించింది. అలా కూర్చొని నిద్రలో ఉన్నాము. సో మా ఫ్రెండ్స్ అయితే ప్రజెంటేషన్ ఇచ్చారు గైస్. చాలా బాగా ఇచ్చారు. మధ్యాహ్నం 3 అయితే అయింది గైస్. మా సార్ అయితే ఫ్యాన్లు కట్టేశారు. బయట అయితే చాలా ఎండగా ఉంది. చాలా ఇబ్బంది అయితే అయింది. ఇలా వీడియో తీసాను లేదు గైస్. మా సార్ అయితే ఫ్యాన్లు వేసారు. చాలా ఆనందం వేసింది. ఇంకా ఈవినింగ్ 5 అయింది గైస్. మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము.